హలో గైస్, అందరికీ నమస్తే. సో ఈరోజు నేను ఒక దేశీ దాబాకి వచ్చా. సో ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి వే వచ్చేసి బల్కంపేట నుంచి టువర్డ్స్ అమీర్పేట చెప్తున్నాం. మనం చక్కగా వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి చక్కగా గుసాయించాలి సీదా, ఇంకొకటే రూట్ నెక్స్ట్ సిగ్నల్ వచ్చే వరకు. సో ఇక్కడ 4-వే జంక్షన్ వస్తుంది. 4-వే జంక్షన్ నుంచి మనం రైట్ వెళ్ళాలన్నమాట. సో ఈ రూట్ పేరు వచ్చేసి ధరంకరం రోడ్ అంటారు, చాలా ఫేమస్ ఇక్కడ. సో ఆ టర్నింగ్ దగ్గర లెఫ్ట్ వచ్చేస్తే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలోనే మనం ఈ రెస్టారెంట్ చూసుకోవచ్చు. సో ఇదే ఆ రెస్టారెంట్ పేరు, పాపాజీకి రసోయి కిచెన్ అని పెట్టింది. ఇప్పుడు ఇంతకుముందు పరమ్స్ కిచెన్ అని ఉండేది. సో వీళ్ళ మెనూ చూసుకున్నట్టయితే వెజ్ అండ్ నాన్ వెజ్ మెనూ రెండూ ఉన్నాయి. సో చాలా పెద్ద మెనూ చూసుకుంటే ప్రతి ఒక్క ఐటము మీకు 300 లోపే ఉంటుంది. 300 లోపు అంటే ఇంకా చాలా తక్కువ. జస్ట్ 2 to 3 ఐటమ్స్ మాత్రమే 300, 250 అలా ఉంటుంది. మిగతావన్నీ 100, 150 అలానే. इधर का स्पेशल डिशेस क्या है? स्पेशल डिश नॉन वेज मील्स है और पंजाबी चिकन तड़का है सर, और फुल्का है सर। फुल्का गरम गरम बीट रोटी फुल्का है सर। ठीक है, वो सब लेके आ जाओ भाई. సో నేను ఈ దాబాకి రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. ఎప్పుడు నాకు తినాలనిపించిన ఫస్ట్ ఈ దాబానే గుర్తొస్తుంది నాకు మైండ్లో. ఎందుకంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా తక్కువ ఉంటుంది రేట్స్, అండ్ దేశీ దాబా స్టైల్లో ఉంటుంది. కర్రీస్ మనకు కావాల్సిన, నేను యాక్చువల్లీ స్పైసీ ఎక్కువ తింటాను అన్నమాట, దానికి తగ్గట్టే వీళ్ళు చేసిస్తారు. నాకు మస్తు ఇష్టం ఈ దాబా. అందుకు ప్రతిసారి ఎప్పుడు ఆకలి వేసినా నాకు ఫస్ట్ గుర్తొచ్చేదే ఈ పరమ్స్ కిచెన్ అనేసి. సారీ, ఇప్పుడు ప్రజెంట్ పాపాజీకి రసోయి కిచెన్ అంట. ఏమో పాత పేరే నాకు బాగా ఎక్కేసింది. సో ఇప్పుడే రోటీ కర్రీ వచ్చేసింది, పంజాబీ చికెన్ తడకా విత్ పుల్కాస్ చిన్నగా ఉంటాయి ఇక్కడ. ఈజీగా ఒక పర్సన్, మంచిగా తినే పర్సన్ అయితే ఒక 15 to 20 పుల్కాలు తినేయచ్చు. సో తినేసి చెప్తే ఎట్లా. ఒక్కసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. మీకు నచ్చకపోతే అప్పుడు కామెంట్స్లో గలీజ్ అయ్యాను, అంత మంచిగా ఉంది అసలు టేస్ట్. మీరు ఏ దాబాకు పోయినా ఇట్లా టేస్ట్ రాదు, క్రేజీ టేస్ట్ అసలు. సో ఈ పంజాబీ చికెన్ తడకా అండ్ రోటీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ 4.7. సో మన నాన్ వెజ్ మీల్స్ కూడా వచ్చేసింది. దీంట్లో వచ్చేసి మనకి చికెన్ కర్రీ, పప్పు, వీళ్ళ దగ్గర రోజుకి ఒక వెజ్ కర్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు వీళ్ళ స్పెషల్ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై టైప్ కర్రీ ఉంది. సో ట్రై చేద్దాం ఎట్లుందో ఇది కూడా. సో వీళ్ళు దీంట్లో పుల్కా కూడా ఇచ్చారు, బట్ పుల్కా ఇందాకే తిన్నా కదా దీంట్లో కర్రీలో. సో రైస్ వేసుకొని ట్రై చేద్దాం దాంట్లో కర్రీస్ ఎట్లున్నాయి అనేసి. బాగుంది చికెన్ కర్రీ, బట్ అంత ఉప్పు లేదు దీంట్లో, కొంచెం సప్పగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ నేను ప్రతి ఐటమ్ ట్రై చేసిన, బట్ మీల్స్ ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటున్నా మీల్స్. బాగానే ఇచ్చారు మీల్స్, యాక్చువల్ ఇంకా బాగుంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 160 రూపీస్ నాన్ వెజ్ మీల్స్. సో చాలా రీజనబుల్. పప్పుతో ట్రై చేద్దాం. పప్పు మాత్రం క్రేజీ, అసలు కిర్రాకు ఉంది. ఇంట్లో మమ్మీ చేసిన పప్పు గుర్తొచ్చేసింది ఇక్కడ తింటే. అండ్ నెక్స్ట్ క్యాబేజ్ ఫ్రై విషయానికి వస్తే బాబా మొత్తం ప్లేట్లో ది బెస్ట్ థింగ్ వచ్చేసి క్యాబేజ్ ఫ్రైయే. అంత బాగుంది. నాన్ వెజ్ చికెన్ కంటే చాలా బాగుంది.
అదిరిపోయింది. ఓవరాల్గా నేను ఈ నాన్ వెజ్ థాలీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.2. ఇక్కడ జీరా రైస్ కూడా ఇచ్చారు మనకి కాంప్లిమెంటరీగా, టేస్ట్ చేసి చెప్పండి అని. జీరా రైస్ ఆల్రెడీ మేము రెగ్యులర్గా తింటూ ఉంటాం, చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా మీరు తినవచ్చు జీరా రైస్, ఇక్కడ అంతా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన పంజాబీ చికెన్ తడకా కర్రీలో జీరా రైస్ తినేసి ఎట్లుందో చెప్తా. అసలు అమృతం క్రేజీ ఉంది. మీరు వచ్చినప్పుడు అసలు జీరా రైస్తో పాటు ఏదైనా కర్రీ తినడం మాత్రం మర్చిపోకండి. అమేజింగ్ ఉంది అసలు, టేస్ట్ మాత్రం ఫ్యాబులస్. తిన్న తర్వాత మీరే కామెంట్ చేయండి, ఇక్కడికి పక్కా రండి ఎట్లుందనేసి. మీరు తినేసి నాకు కామెంట్స్లో చెప్తే నాకు కూడా తెలుస్తుంది మీకు ఎట్లా అనిపించింది అనేసి. తో భయ్యా క్యా పిలాएंगे? बटर मिल्क और लस्सी. ठीक है, लेके आ जाइए वो. ठीक है. వీళ్ళ బటర్ మిల్క్ వచ్చేసింది, టేస్ట్ చేసి చెప్తా. అంతే రీసెంట్గానే ఉంది, ఇంట్లో చేసుకోవచ్చు బటర్ మిల్క్, అంతేం లేదు. వీళ్ళ స్వీట్ లస్సీ అంట, ఇది కూడా వచ్చేసింది. లస్సీ కూడా బాగానే ఉంది, అంటే అంత తోపు తురుమేం కాదు. ఇది అంతేం లేదు, ఇవన్నీ నేను రికమెండ్ చేయను. లస్సీ అండ్ బటర్ మిల్క్ అయితే ఓకే అండి. ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నా గైస్, ఇక్కడ యాక్చువల్లీ చాలా ఉంది ఇంకా మెను, స్టమక్లో స్పేస్ లేక ఇంకా మిగతా ఐటమ్స్ ఆర్డర్ చేయలే. సో ఈ రెస్టారెంట్కి మనం పార్ట్ 1 పార్ట్ 2గా చేసుకున్నాం. పార్ట్ 2 వీడియో కూడా నేను తీస్తా. ఇక్కడ మనం ఇందాక ట్రై చేయని డిషెస్ అన్నీ ట్రై చేసి ఎట్లుందనేది చెప్తా. ఇది వచ్చేసి మనకి ధరంకరం రోడ్లో ఉంది. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి మన ఛానల్ పేరు చెప్తే వీళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తారంట. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏం చేద్దామంటే, మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే కామెంట్ చేస్తారో దాంట్లో నుంచి ఒక సబ్స్క్రైబర్ని పిక్ చేసి ర్యాండమ్గా మనం వెళ్ళే నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్స్లో వాళ్ళతో ట్రావెల్ అవుదాం. సో ఈ వీడియో కింద అందరు కామెంట్స్ చేయండి, సో దట్ మనం నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్స్లో ఒక ర్యాండమ్ సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి మనతో పాటు ఫుడ్ బ్లాగ్కి తీసుకెళ్దాం. వాళ్ళ రివ్యూ కూడా మీతో షేర్ చేస్తా. ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి అండర్ రేటెడ్ ప్లేస్ అన్నీ మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తూ ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.